హాయ్ ఫ్రెండ్స్, ప్రోమోలు రెండు వచ్చినాయి. నామినేషన్ది ఏమో సెకండ్ ప్రోమోలో ఉంది, ఫస్ట్ ప్రోమోలో సరదాగా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రోమోలు చూస్తే హౌస్ఫుల్ మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. తర్వాత ఎవరిని నామినేట్ చేశారు, ఏ రీజన్ చెప్పారు, దానికి మన యష్మి గౌడ ఏమని వాళ్ళకి జవాబు చెప్తుంది, విష్ణుప్రియ ఏమని ఆర్గ్యూ చేస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత వీళ్ళు ఎవరెవరు ఓట్లు షేర్ అవుతున్నది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్ డైరెక్ట్గా వస్తుంది. లైక్ అయితే ప్రెస్ చేయండి. లైక్ అంటే అక్కడ బటన్ గుర్తుంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఒక 10 మందికి మన వీడియో వెళ్తుంది. ఓకే, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో చూశారు కదా. ఫస్ట్ ప్రోమో చూస్తే బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 ఇలా ఉండాలి ఇప్పుడు కదా చూడాలనిపించింది అన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఇంతకుముందు హౌస్ ఏమన్నా అందంగా ఉందా? అసలు చూడటానికి వీలు అనిపించింది అసలు హౌస్ కదా, హౌస్లో ఉన్న మనుషులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆ హౌస్కే కాళ్ళు వచ్చింది. వాళ్ళు రావటం కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళది ఏం లేవు. ఇంతకుముందు వాళ్ళు ఎట్లా ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడ తిరిగితే అక్కడే, మాట్లాడితే మణికంట, తిడితే మణికంట, ఎడితే మణికంట, నామినేషన్కి వెళ్తే మణికంట, ఆటకెళ్తే మణికంట, ఇదే గోల తప్పితే సరదాగా మాట్లాడుకుందాము, ఎంటర్టైన్మెంట్ చేసుకుందాము, సరదాగా నైనిక ఉంది డ్యాన్స్ చేసుకుందాము అని ఒక్కళ్ళకు కూడా ఉండేది కాదు. వాళ్ళు కూడా సరదాగా ఉండాలని ఆలోచన వాళ్ళకు కూడా ఉండేది కాదు. అదేనంటే సోనియా ఉన్నప్పుడు మాత్రం మణికంఠని నీ పాప ఎదురుందనుకో, నీ పాపని ఎలా రమ్మని అడుగుతావని ఒక చిన్న ఎమోషనల్ కామెడీగా మణికంఠ జడ్జ్ చేయించింది. అది కూడా వెటకారంగా చేయించింది. ఒక తండ్రి బిడ్డ ప్రేమను వెటకారంగా చేయించింది. సరే, అది పక్కన పెడితే వాళ్ళంతా కూడా వంట చేసుకున్నామా, ఆ వంట దగ్గర తగుబడుకున్నామా, వెళ్ళి కూర్చున్నామా, ఇదే నిఖిల్ సోనియా ఏం చేస్తున్నారు, చిన్నోడు పెద్దోడి మధ్యలో సోనియా కూర్చుందా లేదా అని సోనియా ఉన్నంతసేపు. సోనియా వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడు పెద్దోడి మధ్యలో యష్మి కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మళ్ళీ వాడిని చూస్తున్నా వీడిని చూస్తున్నా ఆట ఆడలేదు. ఇది అన్నమాట. ఒక కామెడీ సెన్స్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ ఫోన్లు ఉండవు, టీవీలు ఉండవు, ఏముండవు, ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. అది బిగ్ బాస్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తే తప్పితే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది లేనే లేదు ఆ హౌస్లో. బిగ్ బాసే మణికంఠ ఇప్పుడు కలర్ వాటి కలర్ అదొకటి, తర్వాత జాతకాలు చెప్పించడం, దాంట్లో కూడా మణికంఠనే ఎంటర్టైన్మెంట్ మెయిన్. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకునే లేరు. ఇప్పుడు కదా బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 చూడాలనిపించింది, ఇక చూస్తారు. ఇక ఇంతకుముందు బోరు కొట్టిన చాలామంది అన్నారు, ఇక హ్యాపీగా చూస్తారు. ఫస్ట్ ప్రోమోలో ఎంత సందర్గా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది. అసలు ఆ మణికంఠ చూస్తే మీకు ఏమనిపించింది? ఎంతమంది మణికంఠ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎంతమంది మణికంఠ ఒకటే ఏడవటం, ఏమంటారు అన్నట్టు, ఏ మాట అంటే దాన్ని ఎట్లా తీసుకుంటారని భయపడేవాడు. ఇప్పుడు చూడండి, గిన్నెలు తోముతున్నాడు చూడు, పాటకు తగ్గట్టుగా రిధానికి తగ్గట్టు తోముతున్నాడు గిన్నెలు కూడా. తోమంట ఆ పాట పెట్టి చంద్రముఖిలో పాట పెట్టేసి అసలు పాట ఎత్తిందే మణికంఠ అక్కడ గిన్నెలు తోముతా. దానికి తోడు మన అవినాష్ అంటే సందర కాబట్టి అవినాష్, దాని తోడు పక్కన హరితేజ కూడా సందర చేసిద్ది. హరితేజ మళ్ళీ నైని దూరింది మణికంఠ మధ్యలో. పాటకు తగ్గట్టుగా మణికంఠ ఈ 5 వారాలకు కూడా ఇది 6వ వారం చక్కగా మణికంఠ నవ్వుతుంది. నేను ఈ వారమే చూడటం, చక్కగా హ్యాపీగా నవ్వుతున్నాడు మనస్ఫూర్తిగా పాట పాడుకుంటూ. ఆ మణికంఠ అలాగే ఉండాలని కోరుకుందా, కేడు వదిలేసి. ఓకే, ఎంతమందికి మణికంఠ నవ్వుతుంటే ఇష్టం అనిపించిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత సెకండ్ ప్రోమో వచ్చినప్పటికీ వైల్డ్గా నామినేట్ చేస్తున్నారు వాళ్ళని. ఆల్రెడీ అక్కడ భయపడిపోతున్నారు. సీత మొదలెట్టింది ఏంది మణికంఠ దగ్గర, వాళ్ళని చూసి భయపడుతుంది సీత. వాళ్ళు వచ్చారంటే నన్నే టార్గెట్ చేస్తారు, నాకు బయట ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆమెకు అర్థమైపోయింది. నాకు లేదు సరిగా, నాకు ఫాలోయింగ్ తక్కువ ఉంది బయట, వాళ్ళు వచ్చినట్టు మాత్రం నా మీదే పడతారు అని అంటే మన మణికంఠ ఏమన్నాడు, లేదు అదేం ఉండదు, ఒకవేళ కంటెంట్ కోసం చేస్తారేమో అన్నట్టు అంటున్నాడు మణికంఠ. కానీ మణికంఠకు అర్థమైంది. కానీ ఒకవేళ మణికంఠ ఆమెని బొద్దుకిచ్చడానికి అన్నాడేమో, కానీ మణికంఠకైతే తెలుసు సీతను టార్గెట్ చేస్తారని, ఎందుకంటే వీళ్ళు బయట అంతా చూశారు కాబట్టి. రానే వచ్చింది టైము. బిగ్ బాస్ ఏం చెప్పాడు నామినేషన్ టైంలో, పాత వాళ్ళు కొత్త వాళ్ళని చేయకూడదు, కొత్త వాళ్ళే పాత వాళ్ళని నామినేట్ చేయాలి. తర్వాత పాత వాళ్ళకి ఏం ఛాన్స్ ఇచ్చారు, కొత్త వాళ్ళల్లో 2 నామినేట్ చేయాలని చెప్పారు. వీళ్ళల్లో
ఇమ్యూనిటీ ఉంది ఒక్కళ్ళకి. ఆ ఇమ్యూనిటీ ఎవరికైతే నైనికి ఇచ్చారు. ఎందుకంటే పోయినసారి కూడా నైని ఒక వారం ఉండి వెళ్ళిపోయింది. ఇమ్యూనిటీ అనేది నైనికి ఇచ్చారు. ఒకవేళ పాత వాళ్ళు నైనిని నామినేట్ చేయాలనుకుంటే ఆమె దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి నామినేట్ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళ ప్రైజ్ మనీలో ₹1,00,000 తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే నైనిక పావనైని ఎలిమినేట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏమనుకోరండి, ఎందుకోసం వాళ్ళే 1,00,000 కష్టపడి ఆట ఆడి మరీ జమ వేసుకున్నాము, అది ఎందుకు తీటు నైని పావని పక్కన పెట్టి వేరే ఇవ్వడం చేద్దాం అన్నట్టు గంగవ్వని మెహబూబని చేశారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే గంగవ్వ ఏముందలే, ఆట ఆడదు పాడవదు, ఏముందిలే అన్నట్టు గంగవ్వని చేశారు. కానీ గంగవ్వ బయట చాలా స్ట్రాంగ్ ఉంది, అది వాళ్ళకి అర్థం కాదు కదా. తర్వాత మన హరితేజ స్టార్టింగే హరితేజ యష్మికి వేసేసింది. బోర్డు వేసి నామినేట్ చేయాలి. బోర్డు వేసి ఏమని రీజన్ చెప్తుందంటే, నువ్వు ఒక్కొక్క చిన్న మినీ క్లాన్ లాగా ఏర్పాటు చేసుకున్నావు, మినీ గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకున్నావు, ఆ గ్రూప్ పరిధిలోనే ఉంటున్నావు. తర్వాత ఆటకి మనిషికి నీకు రీజన్స్ మారిపోతున్నాయి. ఒకే రీజన్లు అనేవి నీకు పర్ఫెక్ట్ రీజన్లు అనేవి లేవు. రూల్స్ కూడా మనిషికి ఒక రూల్ పెడుతున్నావు, రూల్స్ అన్నీ కూడా తారుమారు చేసేస్తున్నావు అని రీజన్ చెప్తా ఉంది యష్మికి. యష్మి ఏమంటుంది, నాకు తగ్గట్టుగా నాకు ఎదుటి పర్సన్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు నేను మార్చుకొని మాట్లాడతాను, అది నా నామినేషన్ కదా, నా ఆలోచన కదా, నా రీజన్ కదా అని అంటుంది. అది ఎట్లా అవుతుంది? అప్పుడు మణికంఠని చూపించాడు బిగ్ బాస్ కెమెరా. అంటే మణికంఠని టార్గెట్ చేసి అప్పుడు ఇష్టానుసారంగా నామినేట్ చేసింది. మణికంఠని రూల్స్ లేకుండా మనిషికి ఒక రూల్ పెడతా చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ అందరూ బయట అబ్జర్వ్ చేయించారు కదా, అంతా వచ్చారు. కాబట్టి యష్మి ఎలా బిహేవ్ చేసేది, ఎలా నామినేట్ చేసేది ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తుంది హరితేజ. కరెక్ట్గా రీజన్ చెప్పింది నా హరితేజ. ఎందుకంటే చిన్న గ్రూపులు ఏర్పాటు చేసింది. ఫస్ట్ గ్రూప్ ఏంది, ప్రేరణ యష్మి అన్నట్టు ఏర్పడ్డారు. తర్వాత మళ్ళీ యష్మి, విష్ణు, ప్రేరణ, సీత, నైనిక అని గ్రూప్ ఏర్పాటు చేశారు. తర్వాత యష్మి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరి సోనియా ఉన్నంతసేపు వీళ్ళ దగ్గర ఉంది. సోనియా వెళ్ళిన తర్వాత మళ్ళీ యష్మి పృథ్వీ, నిఖిల్ అని వాళ్ళ దగ్గర చేరింది. అక్కడ ఒక గ్రూపు, ఇక్కడ ఒక గ్రూపు, 2 గ్రూపుల్లో ఉంటుంది యష్మి. అక్కడ ఒక రీజన్ ఉంటుంది, ఇక్కడ ఒక రీజన్ ఉంటుంది, అక్కడ ఒక రూల్ ఉంటుంది, ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. రూల్ లేనిది ఎల్లా కూడా ఒక మణికంఠ దగ్గరే ఆమెకి తను ఇష్టానుసారం రూల్ పెట్టేది మణికంఠ దగ్గర. అందుకే కెమెరా మణికంఠ మీద చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా. మణికంఠ దగ్గరకు వచ్చినప్పుడు రూల్స్ ఉండవు, సరైన రీజన్స్ ఉండవు. నువ్వు ఎంతకాలం ఉంటే అంత కాలం నామినేట్ చేస్తావు పో, నువ్వు ఎట్లా చీఫ్ అవుతావు పో, ఇదే ఆ రూలు మణికంఠ దగ్గర. దాన్ని దృష్టిలో పెట్టుకొని హరితేజ నువ్వు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నావు, ఆ చిన్న గ్రూపుల్లోనే వాళ్ళతో ఉండిపోతున్నావు. కాబట్టి మనిషికి ఒక రూల్ పెడుతున్నావు, అది కూడా రూల్ కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావు అనేది మంచి రీజన్లో చెప్పింది. కరెక్ట్గా నామినేట్ చేసింది యష్మి తగ్గట్టే చెప్పింది. స్టేజ్ మీద చెప్పింది హరితేజ ఏమని, నాకు సరైన ప్రత్యర్థి యష్మి అనుకుంటున్నాను సార్ అంది. కరెక్టే, ఎందుకంటే యష్మి నోరు ముప్పించేదే హరితేజ మూసిన దెబ్బకి. తర్వాత పృథ్వీ నామినేట్ చేసింది. పృథ్వీ నామినేట్ చేస్తూ రీజన్ చేస్తే పృథ్వీ యాక్సెప్ట్ చేయట్లేదు. నీవు రీజన్ చేయకపోతే నీవు యాక్సెప్ట్ చేస్తావు లేదు, నాకెందుకయ్యా, నేను నామినేట్ చేశాను అంతే, అది నా ఒపీనియన్ అంతే కదా, నువ్వు తీసుకోపో, తన ఒపీనియన్ అది, తను చెప్పింది, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా నా తనకు అనవసరం, హరితేజకు అనవసరం అనమాట. తను చెప్పింది రీజనే అంతే, తన ఒపీనియన్ అది, ఆర్గ్యూ చేసుకుంటావు, అది నీ ఒపీనియన్ అది. ఒక్కొక్క విషయం ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. తన ఒపీనియన్ అది రాంగ్ అయింది, తను ఆర్గ్యూ చేసుకుందంటే అది కాదు నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. చేస్తే చేయలేకపోతే లేదు, తను చెప్పుకొని తన ఒపీనియన్ తను చెప్పింది, బోర్డు చేసింది మెడలో. అప్పుడు హరితేజ పృథ్వీని యష్మిని చేసింది. తర్వాత మన గౌతమ్ కృష్ణ విష్ణుని పృథ్వీని చేశాడు. విష్ణుకి ఏమని రీజన్ చెప్తున్నాడు, ఆట లేదు, ఆట పక్కన పెట్టి నీ కాన్సన్ట్రేషన్ అంతా వేరే వాడి మీదకి డైవర్ట్ అయిపోయింది, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఆమె ఏమంటుంది, నా ఒపీనియను, నేను ఇక్కడ ఎలా ఉండాలి, నా ఆలోచన ఏంటి, నా ప్లాన్ ఏంటి అని దీర్ఘాలు తీస్తే లెక్కలు చెబుతుంది. పక్క వాళ్ళ మీదకి వెళ్ళలేదా, డైవర్ట్ అవ్వలేదా? విష్ణు ఫ్యాన్స్ మీరు చెప్పండి. విష్ణు ఫస్ట్లో ఉన్నంత ఆటలో ఆతృత బలి ఆడేది, అలాదంతా కూడా పోయింది, దృష్టి అంతా పక్కల మీదకి వెళ్ళిపోయింది. మరి కంటెంట్ కోసం వెళ్ళిందా, మరి ఎందుకు వెళ్ళిందా అనేది తనకే తెలియాలి.
వెళ్ళింది కాబట్టి కరెక్ట్ రీజన్ చెప్పాడు గౌతమ్. ఎందుకంటే వీళ్ళందరూ బయట అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ గురించి మొత్తం తెలిసి వీళ్ళకి. తర్వాత పృథ్వీ కూడా అదే రీజన్ చెప్పాడు, నువ్వు ఆడ తగ్గింది వేరే ఇది అవుతుందని. తర్వాత నైని పావుని విష్ణువుని సీతాన్ని చేసింది. విష్ణువుని చేస్తూ నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు అనిపిస్తుంది. అంటే దేని విషయంలో అంటే, నువ్వు చీఫ్ అంటే నాకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు, నేను ఎప్పుడూ 6-7 వారాల్లో చీఫ్ అవుతాను, నాకు ఇప్పుడు అవసరం లేదు అని విష్ణు అనడం బాధ్యత లేని తరంగా, బాధ్యతారహితంగా. తర్వాత ఇంకోటి ఏమంటుంది, అదే నైని కూడా చెప్తుంది నువ్వు బాధ్యత లేకుండా అంటే. ఆమంటుంది, విష్ణు అంటుంది నేను ఇప్పుడు కాను, ఇంక తర్వాత అవుతానంటే. ఎప్పుడు అవుతావు? ఉంది 15 వారాలు అక్కడ విన్నింగ్ ఉండేది, దాంట్లో ఎప్పుడు అవుతావు నువ్వు? అందరూ అవ్వాలని తాపత్రపడతారు, నీకు అసలు బాధ్యత లేదు, హౌస్లో ఉండాలని లేనట్టుగా ఉంది నీకు అసలు. అందుకే కరెక్ట్గా చెప్పింది. కానీ ఏదో ఆర్గ్యూ చేస్తున్నా కానీ అది ఎంత విష్ణు ఆర్గ్యుమెంట్ పెద్ద లెక్కలోది కాదు. నేను చెప్పింది కరెక్ట్ పాయింట్ చెప్పింది. నేను ఇప్పుడు కాసేపు ఏమో 5 వారాలు అవుతాను చీఫ్ అంటది, కాసేపు నాకు ఇప్పుడు వద్దు నేను 7-8 వారాలు అవుతానంటది. ఒకవేళ ఇదే విధంగా ఇంతకుముందు అర్జున్ కూడా చేశాడు. అర్జున్ కూడా నాకు ఇప్పుడు వద్దు 10వ వారంలో, నా 11-12 నేను కెప్టెన్ అవుతాను చూడు, ఏమో అట్లా ఆలోచిస్తున్నాం మనకు తెలియదు. కానీ నైని పాని కూడా గట్టి రీజన్గా చెప్పింది. తర్వాత సీత నామినేట్ చేస్తూ నువ్వు ఊరికే ఏడుస్తున్నావు, పెద్ద చాలా ఎమోషన్ అయిపోతున్నావు, ఎక్కువ చేస్తున్నావు అంటే అది నా ఎమోషను అంటుంది. ఏ ఎమోషన్? తక్కువ ఎమోషను. నామినేట్ చేస్తుంది ఆమె ఏడుస్తుంది, ఆ ఎదురోళ్ళు అంటది ఏడుస్తుంది. తర్వాత నేను కాపాడాను, నాకు విలువ ఇవ్వట్లేదని ఏడుస్తుంది. బయట ఎవరు వెళ్ళిపోతున్నా ఏడుస్తుంది, భాష గారు వెళ్తే ఏడుస్తుంది, అబ్బాయి వెళ్తే ఏడుస్తుంది, తర్వాత సోనియా వెళ్తే ఏడుస్తుంది, నిన్న వెళ్ళారు కదా వాళ్ళు వెళ్తే ఏడుస్తుంది, అందరు వెళ్ళినా ఏడుస్తుంది. అందరితో అంత బాండింగ్ ఏర్పడిందా? ఎవరో ఒకరితోటే చక్కగా అటాచ్మెంట్ ఉంటుంది, అందరితో అటాచ్మెంట్ వస్తుంది. ఇక్కుళ్ళెక్కులు పెట్టి సోగండాలు పెట్టి ఏడు చేస్తుంది, వాళ్ళు వెళ్ళినా కూడా ఏడ్చిద్ది. ఇప్పుడు నైని తన ఫ్రెండే కదా వెళ్ళింది కదా, తను వాళ్ళే నామినేట్ చేసే ఫ్రెండ్ని వెళ్ళిపోయింది, ఏడ్చింది, అయిపోయింది. తర్వాత తలుసుకుంటున్నారా? సరే వెళ్ళారు, వీళ్ళ కోసం పెద్ద బాధ వేసి ప్రేమ పొంగిపోయినట్టు ఏడ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయ్యో శేఖర్ భాష అన్నంటే ఇలా చేసేవాడు, అభయ్ అన్నంటే ఇలా చేసేవాడు అని వాళ్ళ గుర్తులేమని చెప్పుకొని ఏమైనా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు లేనే లేదు, వాళ్ళ విషయాలు కానీ వాళ్ళు అన్న మాటలు కానీ అవన్నీ చెప్పుకొని గుర్తు చేసుకోవడం లేనే లేదు. మణికంఠ 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 ఎందుకు సేవ్ అవుతున్నాడు, మణికంఠ ఎందుకు ఉంటున్నాడు, మణికంఠను బయట వేయండి, మణికంఠ ఎడుతున్నాడు, మణికంఠ మా కార్నర్ అంటున్నాడు, మణికంఠ మమ్మల్ని కార్నర్ చేస్తున్నాడు. ఇదే గోల వాళ్ళకి నోట్లో. లెగితే మణికంఠ, కూర్చుంటే మణికంఠ, పడుకుంటే మణికంఠ, ఆటలో మణికంఠ, నామినేషన్లో మణికంఠ, ఇదే గోల వాళ్ళకి, ఆ ఓల్డ్ వాళ్ళకి, పాత వాళ్ళకి. వేరే ధ్యాసే లేదు. ఈ వైల్డ్ కార్డులు వీళ్ళని తెచ్చి మంచి పని చేశారు బిగ్ బాస్. కాబట్టి అదే రీజన్ చెప్పింది. ఇప్పుడు ఆ సీత నా ఎమోషన్ అన్నాక నాకు పనికిరాదు, వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్పేసి నామినేట్ చేశారు. ఇదే విధంగా మిగిలిన వాళ్ళు కూడా నామినేట్ అయ్యారు. ఎవరెవరు? రష్మికే ఎక్కువ పడ్డట్టున్నాయి. పృథ్వీ, విష్ణు, సీత, మెహబూబ్, గంగవ్వ వీళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ మరి ఇంకా మనకి ఎపిసోడ్ చూస్తే కనుక మిగిలిన వాళ్ళు ఇంకేం రీజన్ చెప్పారు అనేది కూడా మనకు అర్థమవుద్ది. ఓకే, ఎవరెవరు మీకు ఇష్టమో మీ ఓటు వేసుకోండి. సాయంత్రం ఎపిసోడ్ చూద్దాం, ఇంకా క్లియర్ వీడియో కూడా తర్వాత చేసుకుంది. ఓకే, ఈ నామినేషన్ ఉన్న 6 అన్అఫీషియల్ పోల్లో వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వీళ్ళు ఎవరెవరు వీళ్ళకి ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు ఓటు ఎవరు షేరింగ్ అవుతుంది, తర్వాత బయట వీళ్ళకి ఎవరెవరు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు, ఎవరు ఫాలోయింగ్ ఎంత ఉంది, తర్వాత ఆపరేషన్ మణికంఠ అనేది ఏమైనా కొనసాగుతుందా అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన వీడియో ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, మన నోటిఫికేషన్ డైరెక్ట్ మీకు వస్తుంది. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఏముంది, ఇట్లా బొట్టిన వేలు ఆకారం ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడమే కదా, కొంచెం ప్రెస్ చేయండి. చేస్తే మన వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆపరేషన్ మణికంఠ కొనసాగుతుందా అని నేను అన్నాను కదా, అది కొనసాగుతుందా లేదా అనేది నేను మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి మీరు కామెంట్ నాకు చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, నామినేట్ చేసి మనం చేయడం వల్ల అతను హీరో అయ్యాడని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు బయట కూడా అదే చూసి వచ్చారు. అదే చూసి వచ్చి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఒకవేళ అదే చేయొచ్చు కదా, మనం నామినేట్ చేయకుండా ఉంటే ఇతను హీరోయిజాన్ని తగ్గించవచ్చు, ఇతని క్రేజ్ని తగ్గించవచ్చు అనే ప్లాన్ తోటే నామినేట్ చేయలేదా? ఒకవేళ మనం నామినేట్ చేసినా లేకపోతే ఏదైనా రీజన్ చెప్పినా పాతోళ్ళు అదే బడిలో ఉన్నారు,
పాత వాళ్ళు అదే రీజన్లో పెట్టారు, పాత వాళ్ళు అదే నామినేషన్లు పద్దాకు చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ పాతోడ బాటలో నడుస్తున్నారు, మణికంఠను వదిలిపెడతలేదు. వీళ్ళు వాళ్ళందరూ కలిసి మణికంఠని టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటారు ఆడియన్స్ అని మణికంఠని నామినేట్ చేయలేదా? మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉంటారు, ఎవరితోటి ఎవరినెవరు నామినేట్ చేస్తారు, ఎవరెవరు సపోర్ట్గా ఉంటారు అనేది నిఖిల్ సీత మాట్లాడుకున్నామని చెప్పుకున్నాం కదా మనం. దాన్ని బట్టి వీళ్ళు మణికంఠని నామినేట్ చేయకుండా వాళ్ళు బ్యాడ్ అయ్యారు కదా, వాళ్ళు బ్యాడ్ అయ్యి మణికంఠ హీరో అయ్యాడు కదా, మనం ఎందుకు బ్యాడ్ అవ్వాలి, మనం ఎందుకు మణికంఠని హీరో చేయాలి అనే ఉన్న ఆలోచనతోటి మణికంఠ నామినేట్ చేయలేదా? లేదంటే ఒక వారం రిలీఫ్ ఇద్దాము అని నామినేట్ చేయలేదా? ఒకవేళ నామినేట్ చేయకుండా ఉంటే మణికంఠ హీరోయిజం క్రేజ్ అంతా కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు నామినేట్ చేయొచ్చు లాస్ట్లోకి వచ్చినాక నేను ఆలోచన చేశారా అంటే అది ఆపరేషన్ మణికంఠ ఎన్ని చేసినా కానీ మణికంఠ అంటే ఏందో తెలిసిన ఆడియన్స్ ఎవరు కూడా మణికంఠని వదులుకోరు. మణికంఠ క్రేజ్ అయితే తగ్గదు. ఎందుకంటే మణికంఠ ఆట తీరు 5 వారాలు చూశారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా నేర్పేది ఏమి లేదు. వీళ్ళు ఎలా ఆడతారనేది పాతలో తెలుసు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు స్ట్రాటజీ మార్చుకొని వచ్చి ఇప్పుడు ఎలా ఆడతారనేది ఇప్పుడు మనం చూస్తాము. మణికంఠ ఎలా ఆడతాడు, ఎంత ఎఫర్ట్ పెడతారు ఆటలో, బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా ఎలా ఉంటాడు, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడడం, కాకపోతే బాధ వేసినప్పుడు ఏడుస్తారు, కారణం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మణికంఠ గురించి ఆడియన్స్ అందరూ తెలిసిన విషయమే. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు మణికంఠ గురించి. కాబట్టి మణికంఠని కార్నర్ చేసినా, మణికంఠ ఆపరేషన్ మణికంఠ చేసినా, ఏం చేసినా మణికంఠలో ఉన్న ఆడియన్స్లో ఉన్న క్రేజ్ తగ్గదు, ఈరోజు తగ్గదు. ఓకే, తన ఫ్యాన్ బేసు తనకు అలాగే ఉంటుంది. తను ఆడియన్స్ దృష్టిలో ఎంత రేంజ్లో ఉన్నాడో ఆ రేంజ్ అలాగే ఉండిపోయిద్ది. ఓకే, ఈసారి మళ్ళీ మధ్యలో వచ్చినా కానీ అదే రేంజ్లో, అదే ఓటింగు, అదే దాంతో కొనసాగుతాడు మణికంఠ. ఓకే, తర్వాత మణికంఠ నబీల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నబీలు చీఫ్ అయ్యి కిచెన్ బాధ్యత అంతా కూడా మణికంఠ కప్పు చెప్పాడు. కాబట్టి మణికంఠ నబీల్ ఇద్దరు మంచి దోస్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మణికంఠ నామినేషన్లోకి వస్తే నబీల్ ఓటింగ్ కూడా మణికంఠ షేర్ అవుద్దా, నబీల్ ఫ్యాన్స్ కూడా మణికంఠని ఆదరిస్తారా అనేది మరి కామెంట్ చేయండి నాకు. నబీల్ చీఫ్ కాబట్టి నబీల్ని నామినేట్ చేయడానికి లేదు కదా. మరి నబీల్ ఫ్యాన్స్ మణికంఠని కూడా ఆదరిస్తారా లేదనేది, ఆదరించకపోయినా మణికంఠ ఫ్యాన్ బేస్ అనేది ఒక రేంజ్లోనే ఉంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ 6 ఉన్నారు, యష్మి, పృథ్వీ, విష్ణు, సీత, మెహబూబ్, గంగవ్వ. వీళ్ళ ఫాలోయింగ్ ఎట్లా ఉంది, వీళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేస్తారంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకవేళ అన్అఫీషియల్ పోల్ని బట్టి ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే గంగవ్వ ఉంది. గంగవ్వకి మామూలు ఫాలోయింగ్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఫాలోయింగ్ కూడా ఇప్పుడు ఎక్కువైపోయింది. నేను చెప్పింది కదా, నేను ఒక స్టేజ్లోకి వచ్చాను, నాకు హెల్ప్ చేశారు, 7 లక్షలు, నేను ఇల్లు కొనుక్కున్నాను, నా మనవడిని నా మనవరాలు చదివించుకున్నాను, మాకెవరికి చదువులు లేవు, నేను ఒక స్థాయిలో ఉన్నాను, చాలా సినిమాలు వచ్చినాయి బిగ్ బాస్లోంచి వచ్చి వెళ్ళిన తర్వాత గంగవ్వ ఉండి అందరూ గుర్తుపడుతున్నారు బిగ్ బాస్ గంగవ్వ అని స్టేజ్ మీద కూడా చాలా గొప్పగా చెప్పింది. గంగవ్వకున్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. వీళ్ళందరూ పడిపోయారు గంగవ్వ దెబ్బకి. ఫస్ట్ పొజిషన్లో గంగవ్వ కొనసాగుతుంది. ఎందుకంటే ఆమె ఫాలోయింగ్ బేస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాలోయింగ్ బేస్ దాన్ని బట్టి కాకుండా ఇప్పుడు హౌస్లో కూడా పెద్దది, ఆమె పెద్దది అనే అభిమానంతో కూడా ఈ వయసులో బిగ్ బాస్కి వెళ్ళి ఆడుతుందంటే అదొక అభిమానంతో ఓట్లేసేవాడు ఉంటారు. కొంతమంది మా అవ్వ అని ఓట్లేసేవాడు ఉంటారు. తర్వాత అఖిల్, మీకు ఐడియా ఉండే ఉంటాడు, అఖిల్ గంగవ్వ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నిన్న కూడా మెసేజ్ కూడా అఖిలే ఇచ్చాడు గంగవ్వకి. నా మనవడని అఖిల్ని చాలా దగ్గర తీసుకొని చాలా క్లోజ్గా బాండింగ్ ఉండేది వాళ్ళిద్దరిది. తర్వాత గంగవ్వ ఇల్లు ఓపెనింగ్ కూడా అఖిల్ వెళ్ళాడు. కాబట్టి అఖిల్ ఖచ్చితంగా గంగవ్వకి ఓటింగ్లో హెల్ప్ చేస్తాడు. ఖచ్చితంగా అఖిల్ ఫ్యాన్స్ అందరినీ కూడా గంగవ్వకి ఓటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. గంగవ్వ ఫ్యాన్సే కాకుండా వీళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఫస్ట్ పొజిషన్లో గంగవ్వ కొనసాగుతుంది. ఏంది అన్అఫీషియల్లే. సెకండ్ వచ్చేటప్పటికి ఎవరున్నారయ్యా అంటే విష్ణు ఉంది. విష్ణు ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు పోటాపోటీగా ఉండేవాళ్ళు నబీల్, నిఖిల్ వాళ్ళు వస్తే వాళ్ళతో ధీటుగా ఫస్ట్ పొజిషన్లో ఉండేదేమో. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ, కాబట్టి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆమె విష్ణు. ఎందుకంటే ఆట పడిపోయింది, ఆట లేదు. పృథ్వీ నిన్న నిఖిల్ కూడా అన్నాడు చూడు, చూపులతోటే పృథ్వీని పొడి చేస్తుంది, చంపేస్తుందని. ఆ టైపులో ఉంది అక్కడ విష్ణు. మరి అది వదులుకుంటే కొంచెం ఆట మీద దృష్టి పెడితే విష్ణు ఫ్యాన్స్ కూడా సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడు విష్ణు ఫ్యాన్స్ ఆట పోయింది కాబట్టి మరి పక్కకి వెళ్ళారా, వేరే వాడికి అడిక్ట్ అయ్యారా, లేకపోతే
విష్ణు కోసమే కాసుకొని ఉన్నారనేది, ఇంకా ఆడుద్ది ఇంకా ఎదురు చూస్తున్నారనేది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు విష్ణు అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. మరి వాళ్ళ ముందు ముందు ఇంకా ఎలా ఉంటుంది ఓటింగు, మరో తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఎలా మారుతుంది ఓటింగ్ సరళ అనేది కూడా ఇక అప్పుడు ఎక్కువ ఆడియన్స్ వస్తారు. కాబట్టి ఎందుకంటే అన్అఫిషియల్ తర్వాత లైవ్ చూసేవాళ్ళు కొంతమందే ఉంటారు, ఎపిసోడ్ చూసేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు. కాబట్టి ఓటింగ్ అప్పుడు ఇంకా బాగా మారుద్ది. సెకండ్ పొజిషన్లో విష్ణు ఉంది. థర్డ్ వచ్చేటప్పటికి ఎవరున్నారా అంటే యష్మి గారు ఉన్నారు. చంద్రముఖి ఉంది థర్డ్ పొజిషన్లో. కానీ వీళ్ళకి ఏంటంటే సీరియల్స్ బ్యాచ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అమర్దీప్ కానీ ఈ తేజస్విని కర్ణాటకని వీళ్ళందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళ ఓటింగ్లు వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ నామినేషన్ లేడు, ప్రేరణ లేదు, ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ యష్మి, తర్వాత నిఖిల్కి ఫ్రెండ్గానే ఉంది. మరి నిఖిల్ ఓట్లు తర్వాత ప్రేరణ ఓట్లు యష్మికి పడతాయి అంటే ప్రేరణ ఒకవేళ యష్మికి పడినా నిఖిల్ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పృథ్వీకి పడతాయి. ఎందుకు వాళ్ళిద్దరు ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. కాబట్టి యష్మి థర్డ్ పొజిషన్లో ఉంటే తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి మెహబూబ్ ఉన్నాడు. మెహబూబ్కి మా ఊరు ఫాలోయింగ్ ఉండదు. ఎట్లా అంటారా, సోహెల్ ఉన్నాడు వెనక. సోహెల్ మెహబూబ్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. నిన్న కూడా మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు కూడా స్టేజ్ మీద మనీ తీసుకొని ఎవరు వెళ్తారని అంటే సోహెల్ మెహబూబ్ని తీసుకోమన్నాడు. డబ్బులు తీసుకున్నారు వాళ్ళిద్దరూ. ఒకళ్ళొకడు చాలా బెస్ట్ బాండింగ్ వాళ్ళిద్దరిది. కాబట్టి నిన్న కూడా అన్నాడు సోహెల్ లేదే మెహబూబ్ లేడు, మెహబూబ్ లేని సోహెల్ లేడు అని. అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. కాబట్టి బయట వర్క్ మాత్రం సోహెల్ మెహబూబ్ కోసం ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత ఇంకొక ఆలోచన ఏం చేయాలంటే మనం నబీల్ ఫ్యాన్స్ ఇప్పుడు మెహబూబ్ ఉన్నాడు కాబట్టి మెహబూబ్కి హెల్ప్ చేస్తాడా మనోడే అని అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. లేదు మెహబూబ్ ఆడ చూసినాకేమన్నా చేయొచ్చులని ఆగుతారా, స్టెబుల్గా ఉంటారా అనేది మీరు ఏమనుకుంటున్నా నాకు కామెంట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ పొజిషన్ వచ్చేటప్పటికి ఎవరున్నా పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి ఇప్పుడు కొంచెం మారాడు, బాగానే పాయింట్ మాట్లాడుతున్నాడు. అగ్రెసివ్ కొంచెం తగ్గించుకోవడం నేను తెలియదు కానీ కొంచెం మణికంఠ కూడా నాకు ఫ్రెండ్ అవుతున్నాడు లేదని కొంచెం మాట్లాడాడు, బాగానే ఉంది. తర్వాత నిఖిల్ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పృథ్వీకి షేర్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా కూడా సీరియల్ బ్యాచ్ ఓట్లన్నీ కూడా యష్మికి పృథ్వీకి ఖచ్చితంగా షేర్ అవుతాయి. నిఖిల్ ఫ్యాన్స్ కానీ అమర్దీప్ కానీ తేజస్విని కానీ ఇక మిగిలిన ఎవరున్నా కానీ వాళ్ళ ఓట్లు వీళ్ళిద్దరికి పడతాయి, యష్మికి పృథ్వీకి. లాస్ట్ ఎవరున్నారు అంటే సీతని ఎత్తి పడేయడానికి రెడీ చేసినట్టున్నారు బయటికి ఆడియన్స్. లాస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో సీత ఉంది అన్అఫిషియల్ ప్రకారం. సీత నిన్న నంద్యాల పిల్ల అని మెన్షన్ చేయడంలో అర్థం ఏంటి అంటే అమ్మాయి హైదరాబాద్ కాదు నంద్యాల ఆడపడుచు కాబట్టి నంద్యాల పిల్ల కాబట్టి నంద్యాల వాళ్ళు ఆలోచన చేయండి, ఓటు వేయండి అని హింట్ ఇచ్చారా నాకు సార్ అనేది నాకు డౌట్ కొట్టింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. నంద్యాల పిల్లని పరిచయం చేశాడు సీతని నంద్యాల వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు సీత మరి లాస్ట్ డేంజర్ జోన్లో 6th పొజిషన్లో ఉంది. మరి ఎపిసోడ్ కూడా చూస్తే ఈ ఓటింగ్ ఎలా మారుద్ది అనేది, ఎవరు ముందుకు వెళ్తారో ఎవరు కిందకి వెళ్తారో ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్తారు అనేది ఎపిసోడ్ తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే వీళ్ళ పొజిషన్లు ఇవి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీరు వీళ్ళల్లో ఎవరెవరు కోటేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన ఎవరు అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. మనం అందరం కూడా అందరూ బాగా ఆడాలని కోరుకుంటాము. అందరూ ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు గెలవాలనే కోరుకుంటాం. వాళ్ళు ఆడితే బాగా గెలుస్తారు, లేదంటే గెలవరు. మనం చేసేది ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆడాలి, గెలవాలని అందరూ టాప్ 5 గెలాలని కోరుకుందాము. ఓకే, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు కోటేస్తున్నారు అనేది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.